మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సిబిఐ ఛార్జ్ షీట్లో తప్పులున్నాయి కాబట్టి కవితను విడుదల చేయాలని కోరిన కవిత తరఫు లాయర్ వచ్చే గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేశారు. సిబిఐ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవడం పైన ఈ నెల 12న విచారిస్తామంది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. సిబిఐ ఛార్జ్ షీట్లో తప్పులున్నాయి కాబట్టి కవితను విడుదల చేయాలని కోరిన కవిత తరఫు లాయర్ వచ్చే గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవడం పైన ఈ నెల 12న విచారిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు చెప్పింది. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి ఆ తర్వాత భంగపడ్డ కవిత తరఫున లాయర్లు మరోసారి కవితకి బెయిల్ ఇవ్వాలని ఈ రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ సిబిఐ ఏదైతే ఛార్జ్ షీట్ వేయడం జరిగిందో దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. ఒకవేళ నిర్ణీత సమయంలో ఛార్జ్ షీట్ వేయడంలో సిబిఐ విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆమెకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఏదైతే ఈ ఛార్జ్ షీట్ వ్యవహారానికి సంబంధించి అనేక తప్పులు ఉండడమే కాకుండా దాన్ని ఇప్పటివరకు కోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదు. మీద ఇలాంటి నెంబరింగ్ కానీ దాని విచారణ కానీ జరగలేదు కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అని కవిత తరఫున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న తర్వాత గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది. అలాగే సిబిఐ ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగిందో దాన్ని పరిగణలోకి తీసుకోవడం, దానిపైన కూడా అదే రోజు విచారణ చేపడతామని స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.